సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. ఉపనిషత్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 93వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ఈనాటి ప్రసంగాంశం కఠోపనిషత్. హరి ఓం తత్సత్వం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం విధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, హృదయపూర్వక నమస్సుమాంజలు. మనము కఠోపనిషత్తులోని మంత్రములను గూర్చి వివరించుకునుచున్నాము. కఠోపనిషత్తులో యమధర్మరాజు దగ్గరికి పోయినటువంటి నచికేతుడు 3 రోజులు అన్నాహారాలు లేకుండా ఉండిన దాని వలన 3 వరములను దోష పరిహారార్థము కోరుకొనమనగా నచికేతుడు మొట్టమొదటి వరమును కోరినాడు. ఎటువంటి వరమును కోరినాడంటే తన తండ్రి తన మీద కోపం లేకుండా ఉండాలని. అతను వీతమన్యుడై ఉండాలని, అంటే కోపము లేకుండా ఉండాలి. విడిచిపెట్టబడినటువంటి కోపం, నేను విసిగించి లేదా అతన్ని ప్రెషర్ చేసి పర్సువేట్ చేసి అతన్ను ఎక్కువగా కష్టపెట్టి నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నా మీద అతనికి సహజంగా కోపం ఉండవచ్చు. అటువంటి కోపము లేకుండా మా తండ్రి ఉండేటట్టు చేయండి అని కోరుకుంటున్నాడు. అది ఏమని? రాజు చేత, ఓ ధర్మరాజా, యమధర్మరాజా, నీవు నన్ను తిరిగి మా తండ్రి వద్దకు పంపినప్పుడు నాకై నేను పోవడం లేదు, నీ అనుమతితో. అంటే చూడండి, పెద్దవాళ్ళ యొక్క అనుమతి. ఇదే విధానం కూడా భగవద్గీతలో కూడా చాలా చోట్ల కూడా మన్యసే ఎది తచ్చక్యం, నేనది చూడగలను, లేదా నీ విభూతి యోగాన్ని, నీ విభూతులను నేను చూసేదానికి నాకు శక్తి ఉంటే నువ్వు చూపు అని అడుగుతాడు విశ్వరూప సందర్శన యోగంలో కూడా. అట్లా ఉత్తమమైనటువంటి శిష్యులు పెద్దవారి యొక్క అనుమతిని ముందుగా కోరుకొని తరువాత మీరు అనుమతించినట్లయితే నేను కోరుకుంటాను అని ఈయన మొట్టమొదటి వరము కోరాడు. ఏమని? శాంత సంకల్ప సుమనా యథా స్యాత్ వీతమన్యుర్గౌతమో అభిమృత్యో త్వత్ప్రసృష్టం మాభివదే తత్ప్రతీత ఏ తత్రయానాం ప్రథమం వరం రుణే. అంటే నువ్వు 3 వరములు కోరుకోమన్నావు, అందులో ప్రథమం ఏతత్రయానాం, ఆ 3 ఇప్పుడు నేను కోరబోయేది ప్రథమం, మొట్టమొదటిది. అదేమిటంటే నా తండ్రి గౌతమ వంశస్థుడు ప్రశాంత మనస్కుడై నా పట్ల ప్రసన్న చిత్తుడై ఉండాలా, కోపం ఉండకూడదు. వీతమన్యు, అతనికి కోపం అనేది నా ఎడల లేకుండా ఉన్నట్లు చూడు. నీచే వెనక్కబడిన నన్ను ఆయన గుర్తించాలి. ఏదో నేనేమన్నా మారిపోతానేమో, యమలోకాన్ని నుంచి పోయినప్పుడు నేను మారిపోకుండా ఏమన్నా
అనే ఉద్దేశంతో నేను అక్కడి నుంచి ఎట్లా వచ్చానో తిరిగి మా తండ్రి దగ్గరికి పోయినప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. అందుకని శంకరాచార్యులు వారు భాష్యములో చెప్తారు, యమలోకం నుంచి వచ్చేవాళ్ళు ఏ ప్రేతాలో భూతాల మాదిరో కనిపిస్తారు, నేను అట్లా కనిపించకూడదు. నేను మామూలుగా యథాపూర్వే, మొట్టమొదట పూర్వములో ఏ విధంగా ఉన్నానో, ఎంత వయసు ఉన్నానో, ఏ విధంగా ఉన్నానో అదే ఆకారములో, అదే ఏ ఏ ముఖ కవలికలు ఇవన్నీ కూడా ఉండాలనే ఒక భావంతో ఆయన చెప్తున్నా. అంటే అతని యొక్క బుద్ధి కుశలత మనము తెలుసుకోవాలి. అంటే మనం కూడా లోక వ్యవహారములో మాట్లాడే తీరు కూడా ఈ కఠోపనిషత్తు బాగా అర్థం చేసుకున్నట్లయితే, గ్రహించినట్లయితే, అనుసరించినట్లయితే అటువంటి బుద్ధి కుశలత కూడా ఏర్పడుతుందని చెప్పే దాంట్లో సందేహం లేదు. అంతేకాదు తల్లిదండ్రులు, మొట్టమొదటి తల్లిదండ్రులే వాళ్లకు వాళ్ళ సంతృప్తిగా ఉండాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనే భావంతో అత తండ్రిని గురించినటువంటి వరాన్ని మొట్టమొదట కోరుకుంటాడు. ఇది గమనించాలి. నా పుత్రుడు తిరిగి వచ్చాడు, ఏ ప్రేతమో భూతమో కాదని బాగా గుర్తించిన వాడై ఉండాలి అని కోరుకుంటాడు. ఇదే నేను నీవు ఇచ్చినటువంటి ఓ యమధర్మరాజా, మీరు అనుగ్రహించినటువంటి 3 వరాలలో మొట్టమొదటి వరం ఇది. అంటే యముడు మృత్యువాచ ఎలా అంటాడు, మృత్యు ఏం చెప్తాడు యమధర్మరాజు, యథా పురస్తాద్భవితా ప్రతీత ఔద్దాలకిరారున్ మత్ప్రసృష్టః యథా పురస్తాత్ భవితా ప్రతీత ఔద్దాలకీరారుని హి మత్ప్రసృష్టః సుఖం రాత్రి శయిత వీతమన్యుః త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్త్వం. చూడండి, ఈయన కూడా యమధర్మరాజు కూడా ఆయన అడిగినటువంటి ఆ వరాన్ని ఇస్తున్నానని, నేను ఇచ్చినప్పుడు మీ తండ్రి ఎలా ఉంటాడు, ఎట్లా భావిస్తాడు అనే విషయాలను యమధర్మరాజు ఈ సంవాద రూపం కదా మనం ముందే అనుకుని ఉన్నామంటే, నచికేతుడు యమధర్మరాజుకు మధ్య జరిగినటువంటి సంవాదం అంటే సంవాద రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం వరకు కూడా ఈ సంవాద రూపంలో మొట్టమొదట ఆఖ్యాయిక రూపంలో తెలియజేయబడుతున్నది. అంటే ఆఖ్యాయిక అంటే ఈ కథారూపం. కథ అంటే చెవులు కోసుకుంటారు అందరూ. అంతేకాదు సులభగ్రాహ్యముగా తెలిసినటువంటి విషయాల నుంచి తెలియనటువంటి విషయానికి తీసుకోబోతారు. దీన్ని మనం గమనిస్తే ఈ ఉపనిషత్తులో మొట్టమొదట ఈ కోరికలో ఉన్న తదుపరి విజ్ఞానం ఏంటి, తెలియనటువంటి దురూహ్యమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని గురించి, స్వస్వరూప జ్ఞానాన్ని గురించి బోధ చేయబోతున్నారంటే ఇక్కడ ఈ సూత్రాలు అంటే సులభము నుంచి క్లిష్టతరానికి, సింపుల్ టు కాంప్లెక్స్, జనరల్ టు చాలా కఠినమైనటువంటి డిఫికల్ట్, సింపుల్ టు డిఫికల్ట్, లోకల్ టు గ్లోబల్, అందరి వరకు కూడా ఈ స్థానికం నుంచి మరి విశ్వం వైపు ఉన్నటువంటి విషయాలు అటువంటి సూత్రమును నియమ నిష్టలను ఆధారంగా చేసుకొని ఈ ఉపనిషత్ వాంగ్మయము విరాజిల్లుతున్నదని మనకు చెప్పకనే చెబుతున్నది. అప్పుడు మన యమధర్మరాజు నచికేతునితో అంటున్నారు, యథా పురస్తాత్ భవితా ప్రతీత మత్ప్రసృష్టః నా చేత నా మత్ప్రసృష్టః అంటే మత్ నా చేత వదలబడిన వాడివై, అనుజ్ఞ కలిగినటువంటి వాడేవై, నా వరముల వల్ల
ఔద్దాలకి అరుణిహి, ఔద్దాలకి అరుణిహి, అరుణి పుత్రుడు ఔద్దాలకుడు అయిన నీ తండ్రి. ఈయనకు 2 వంశ గోత్రాభవస్య అని 2 గోత్రాలు చెప్పుకునే దానికి కూడా ఈ వాజశ్రవునికి ఉన్నాయని ఈ శాస్త్రంలో ఉపనిషత్తుల్లో తెలియబడుతున్నదనమాట. అంటే నా అనుజ్ఞ వల్ల నువ్వు వరం పొందిన వాడివై నీ అరుణిపుత్రుడు ఔద్దాలకుడైన నీ తండ్రి ప్రతీత, నిన్ను ప్రతి అంటే బాగా గుర్తించిన, ప్రతీత అంటే ప్రతీతమైనటువంటి చక్కగా నిన్ను గుర్తించిన వాడై. ఎప్పుడు చక్కగా గుర్తిస్తాడు? చక్కగా గుర్తించాలంటే మనము చూస్తాము, కొన్ని నిమిషాల తర్వాత నువ్వేనే అని మళ్ళీ అంటారన్నమాట. అయం సోమదత్త అని ఒక ఆ, 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 జహద లక్షణ న్యాయ రీతిలో లక్షణములో ఉంది. ఈ దేవదత్తుడు ఆయన చిన్నప్పుడు పోతాడు, మళ్ళా తర్వాత ఎప్పుడో 50 ఏళ్ళ తర్వాతనో ఎప్పుడో కనిపిస్తాడనమాట. అంటే 10 ఏళ్ల కిందనో అన్ని యాత్రలు చేసి వేరే చోటకి వచ్చినప్పుడు కాలం మారిపోయింది, ఆయన వయసు మారిపోయింది, గడ్డము ఇవన్నీ వచ్చేసినాయి, వెంట్రుకలు చల్లబడినాయి, రూపం కూడా మారిపోయింది. కానీ ఫలాని వాడు అని ఈయన అప్పుడు అక్కడ మనం చూసినటువంటి ఆ కాశీలో చూసినటువంటి ఆ సోమదత్తుడే, ఈ దత్తుడే ఇక్కడ మనం కన్యాకుమారిలో చూసిన ఈ దత్తుడు ఒకటే, లేదా కాళహస్తిలో చూసిన వాడే ఈ ఇన్నేళ్ల తరువాత తిరుపతిలో చూసిన వాడు ఒకడేను అని ఏ విధంగా గుర్తిస్తారో అట్లా ప్రతీతంగా భవిత యథా పురస్తాత్, నిన్ను గుర్తించిన వాడై యథా పురస్తాత్, యథాపూర్వం ఇంతకు ముందులాగే పూర్వం అంతా ఇదివరకు ఏ విధంగా నీతో ఉంటున్నాడో అదే విధానంలో భవిత, ఆయన భవిత ఉండగలడు. అంటే వేరే విధంగా ఉండడు నాయన. ఓ నచికేత, పూర్వము నిన్ను ఏ విధంగా చూసుకుంటూ ఉన్నాడో, ఏ విధంగా గుర్తించినాడో అదే విధంగా నిన్ను గుర్తిస్తాడు. నీకు సందేహం లేదు. నువ్వేమి దాని గురించి ఆలోచన పెట్టుకోని అవసరం లేదు, బెంగ పడని అవసరం లేదు. నువ్వు నా అనుజ్ఞ వల్ల నువ్వు తిరిగి పంపబడినప్పుడు నిన్ను చూసి ఆయన వెంటనే గుర్తిస్తాడు. ఇంతకుముందు ఏ విధంగా నువ్వు ఉన్నావో అదే విధానంలో గుర్తిస్తాడు. మళ్ళా ఆలోచన మాదిరి లేదు. ఆ సోమదత్తుని అయితే ఈయన కాదా, ఆయన కాదా, ఇక్కడ ఈయనకు ఇటువంటి మచ్చ ఉన్నది, ఈ కనుబొమ్మలు ఇట్లా ఉన్నాయి, ఈ రంగులో ఉన్నాడు, రంగు మారిపోయినాడా, అప్పుడు వెంట్రుకలు అట్లా ఉన్నాయి, ఇప్పుడు తెల్ల, ఇవన్నీ ఉన్నప్పటికీ, మార్పులు ఉన్నప్పటికీ మనిషి మాత్రం ఒకడే అయిన విధానంలో అట్లంతా కాకుండా ఇక్కడ ఆ నీవే అని గుర్తిస్తాడు. అంటే ఏ వ్యక్తి అయితే పోతాడో అదే వ్యక్తిని అనుకుంటారు. ఒక్కోసారి మనము బజార్లో ఎవరైనా కనిపించినప్పుడు మనకు తెలిసిన వాడు మాదిరి ఆయన పలకరిస్తే ఎవరండి అని మీరు అంటారు. లేదు, మీ మాదిరే మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అనుకో నేను పలకరించాను, లేదు లేదండి నేను వేరే వాళ్ళని, మాది ఆ ఊరు, నా పేరు ఇదని చెప్తారు ఈయన పేరుతో పిలిచినప్పుడు. అటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి అటువంటి సందర్భాలు ఇక్కడ ఈ కథలో అట్లా జరగకుండా నీవే నచికేతుడే, నీ తండ్రి నిన్ను గుర్తుపడతాడు. నా కుమారుడే నచికేతుడు, నా బిడ్డని ఆయన గుర్తుపడతాడు అని యమధర్మరాజు నచికేతునితో తెలుపుతున్నాడు. భవిత అంటే పూర్వం ఎట్లా ఉన్నాడో అదే విధంగా ఇప్పుడు ఆయన కూడా తరువాత కూడా, అంటే భవిష్యత్తులో కూడా నువ్వు నా అనుజ్ఞ చేత నువ్వు మీ భూలోకానికి పోయినప్పుడు అక్కడ నిన్ను పూర్వం ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా ఉంటాడు, అదే విధంగా మెలుగుతాడు, అదే విధంగా ప్రవర్తిస్తాడని ఇక్కడ భావం. వీతమన్యు, ఆయన ఇంతకుముందు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమన్నాడు? ఆయన కోపంతో ఉన్నాడు. ఏమన్నా సంతోషంగా పంపినాడా? లేదు. ఏదో పంపాలి కాబట్టి ఇక మెడకు మెడకు చుట్టుకున్నటువంటి పాము
వదలదు కాబట్టి ఈయన కోరికలను నేను తప్పనిసరి పరిస్థితుల్లో పంపినాడు తప్ప ఆయన ఉద్దేశపూర్వకంగా యమలోకానికి తన కుమారుని పంపలేదు. ఆ వాజశ్రవసుడు ఔద్దాలకుడు అని కూడా ఆయనకు పేరు, అరుణి అని కూడా పేరు ఉన్నాయని మనము ఈ మంత్రములో ఆ 2 రకాలైనటువంటి గోత్రాలు కూడా ఆయన పూజించుకోవచ్చని వీతమన్యు అంటే కోపం తొలగిన వాడై ఉంటాడు. ఆయన కోపమంతా పటాపంచలమైపోతుంది. రాత్రులందు సుఖం సీత బాగా సుఖంగా నిద్రిస్తాడు. అంటే రాత్రి సుఖం సీత శయనించినప్పుడు సుఖంగా ఉంటాడు. ఇప్పుడు చాలా మందికి నిద్ర పట్టదు, ఏదో ఆలోచనలు, ఈ సంసార యాతనలు, లేకపోతే ఇంకోటో ఆ చిక్కులో జీవితంలో ఉన్నటువంటి నాకు నిద్రే పట్టడం లేదంటాడు. మహారాజన్ని ఎన్నో కోట్లు అన్నీ ఉంటాయి, ధనం ఉంటుంది, సేవకు అని, కానీ అతనికి నిద్ర పట్టడం లేదు. అంటే సుఖం లేదు, అంటే సుఖంగా నిద్రిస్తాడు అని ఈ యమధర్మరాజు చెప్తున్నాడు. ఎందుకు ఎవరు సుఖంగా ఆ ఆ నిద్రించరంటే అల్లకల్లోలమైనటువంటి వాళ్ళు, లేదా సుఖం అంటే ఎన్ని ఆస్తులు ఇయన్నా. అందుకని శంకరాచార్యులు వారు కూడా చెప్తారు, కౌపీనవంత కలు భాగ్యవంత. ఎవరయ్యా భాగ్యవంతుడు? సుఖంగా నిద్రపోతాడు. భాగ్యవంతుడు అంటే సుఖంగా నిద్రపోతాడు. ఆ కౌపీనవంత కలు భాగ్యవంత అంటే కౌపీనము గోచి పెట్టుకొని ఉంటాడే, ఆయనకు నా ఈ సొత్తు పోతుందో లేకపోతే ఎవరో దొంగిలించుకోబోతారో ఇవన్నీ ఆలోచనలు ఏముండవు. కాబట్టి అతను అన్నీ కూడా వాటి మీద ఎటువంటి ఆలోచనలు కానీ, ఎటువంటి ఆవేదనలు కానీ, ఇంకోటి కానీ, భయోత్పాదనలు కానీ లేకుండా సుఖంగా ఎట్లా ఉంటాడో నీ తండ్రి కూడా నువ్వు లేవు, మా అబ్బాయి వచ్చిన తర్వాత నిన్ను ఇక్కడ ఏ బాధలు పడినాడో అనేది లేకుండా ఆయన సుఖంగా శయనిస్తాడయ్యా, సుఖంగా నిద్రపోతాడు. మృత్యుముఖము నుండి ప్రముక్తం మొదలుపెట్టబడిన త్వాం నిన్ను తత్ దృశివాన్ నిన్ను చూసి తదృశివాన్ దృశ్యం దృశి. మనము అందుకనే ఈ పద విభాగంలో చూస్తే చాలా చక్కని పదాలు ఉంటాయి, మనకు తెలిసిన పదాలు ఉంటాయి. కొన్ని పదాలు నేర్చుకుంటే తదృశివాన్ తత్ త్వాం నిన్ను తత్ దృశ్యవాన్ ఆ దృశ్యము చూసిన వాడై మృత్యుముఖం నుండి మృత్యుముఖం అంటే ఇక్కడ నుంచి ప్రముక్తం ముక్తి పొందినాడంటే ప్రముక్తం అంటే వదలపెట్టబడినా నిన్ను చూసి ఆయన సుఖంగా ఉంటాడు. ఇది వరకు నీతో ఎలాగున్నాడో అలాగే ఉంటాడని ఈ మంత్రములో యమధర్మరాజు మొదటి వరం ఇచ్చాను, నువ్వు సంతోషంగా ఉండు, నా వర ప్రభావం వల్ల యథాపూర్వంగా నిన్ను ప్రేమతో చూసుకుంటాడు, నువ్వు ఎటువంటి సందేహము చెందనవసరం లేదు, నీ ఎడల కోపతాపాలు ఉండవు అని యమధర్మరాజు నచికేతునితో అంటాడు. 3 వరాలలో 1 వరం అయింది, ఇంకా 2 వరాలు ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మనము ఆ మొట్టమొదటి వరములో గుర్తింపు ఉండాలి, తర్వాత తండ్రి స్నేహభావంతో ఉండాలి, వాత్సల్య భావంతో ఉండాలి, ప్రేమగా ఉండాలి అనే దాని వలన ఈ ఆఖ్యాయికలో ఈ శ్లోకములో ఎన్నో అంతర్భాగమైనటువంటి ముఖ్య విషయాలనంతా మనం తెలుసుకోవాలా, ఊహించి చెప్పాలా. ఒక ముక్క చెప్పితే దాని గురించి మనం అల్లాలన్నమాట. ఆ విధానంలో ఈ కథ ఉన్నది. 2 వాక్యాలలో మంత్రం ఉన్నా ఇందులో దీనికి 1 పేజీ వరకు మన ఆది శంకరాచార్యుల వారు భాష్యం రాశారంటే ఈ విధంగా అని. కాబట్టి ఈ అనుజ్ఞతో అనుజ్ఞతోనే ఆయన వెనక పంపుతున్నాడు, కానీ నాకై నేను పోతామని అనడం లేదు. అక్కడ
పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని అనుజ్ఞ తీసుకొని పోవడం అనేది మనము కూడా చేయాలి. ఒకవేళ ఎక్కడికన్నా పోయినప్పుడు కానీ ఒక ప్రదేశాలకు పోవాలన్నా, ఒక పని మీద పోవాలన్నా పెద్దవాళ్ళ యొక్క అనుజ్ఞ తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరితే వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటాయని, అందువల్లనే పెద్దవాళ్ళు ఏం చేస్తారు, అందరూ ఎక్కడ ఎంతమంది ఉంటే వాళ్ళకందరికి నువ్వు నమస్కారం చేసుకొని దైవతలకంతా నమస్కారం చేసి వాళ్ళ మొక్కి నువ్వు పోనాయినా నీవు పోయే పని నిరాటంకంగా జరుగుతుందని ఏ విధంగా చెబుతారో ఆ విధంగా ఇటువంటి విషయాలు, అనేక విషయాలు అంతర్భాగమై ఉన్నాయని మనము తెలుసుకుందాముగాక. హరి ఓం తత్సత్వం. సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతాభివందనం.